ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జీకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇప్పుడు యూనివర్సల్ అని, లా ఆఫ్ అట్రాక్షన్ అని, మేనిఫెస్టేషన్ అని, మేనిఫెస్టేషన్ చేస్తే ప్రతిదీ జరుగుతుందని చెప్పి ఇప్పుడు చాలామంది వింటూ వస్తున్నారు. అండ్ ఇది కొంతమందికి కూడా అంటే కొత్త సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది తెలుసుకుంటున్నా కొద్దీ. అయితే మా డౌట్ ఏంటంటే నిజంగానే లా ఆఫ్ అట్రాక్షన్ అని ఏదైనా ఉందా అసలు? అంటే నిజంగానే మనకి మేనిఫెస్టేషన్ చేయగానే కోరుకున్న ప్రతి ఒక్కటి మనకి దొరుకుతుందా అనేది మా డౌట్. నిజంగానే వర్క్ అవుతుందా అనే కాన్సెప్ట్ ఉంటుందా దీంట్లో అసలు అని? మీ డౌటే కదమ్మా, యూవర్స్లో కూడా చాలా మందిలో డౌట్ ఉండవచ్చు. అంటే మరి ఇంకెందుకు, లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది కదా, కూర్చొని మేనిఫెస్టేషన్ చేస్తే సరిపోతుంది కదా, ఇంకా అందరూ అదే చేసి సంపాదించేయచ్చు కదా అని అనుకుంటారు. వాస్తవంగా ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక మహా అద్భుతం అమ్మా. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే ఒక అద్భుతము, అంటే అద్భుతాలు సృష్టించేదే లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకని, ఎలా అనేది మీరు అడిగిన క్వశ్చన్. వాస్తవంగా మన బ్రెయిన్ అంటే ఒక అయస్కాంతం అమ్మా. అంటే ఎలాంటి దాన్నైనా ఆకర్షిస్తుంది, నెగిటివ్నైనా ఆకర్షిస్తుంది, పాజిటివ్నైనా ఆకర్షిస్తుంది. మన ఆలోచన విధానం, మన బ్రెయిన్, మనిషి యొక్క బ్రెయిన్ చాలా రెట్లు పవర్ కలిగింది, వేల రెట్లు పవర్ కలిగింది. ఒక కంప్యూటర్లు 100 కంప్యూటర్లతో సమానం మన బ్రెయిన్. అలాంటి బ్రెయిన్లో ఎన్నో ఆలోచనలు దాగి ఉంటాయి. ఉదాహరణకి మన చిన్నప్పుడు ఎల్కేజీలో కూడా గుర్తుంటుంది అంటే మనకు 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉంటాయి ఒక మనిషికి. కానీ ఎల్కేజీ, యూకేజీ, 5th క్లాస్ కూడా ఇవి గుర్తుంటాయి. అంటే దీన్ని బట్టి మన బ్రెయిన్ ఎంత మెమరీ కలిగి ఉందో చూడండి తల్లి. అయితే మనం చేసే పెద్ద తప్పు ఏమిటంటే అంత మెమరీ కలిగిన బ్రెయిన్ని మనం పాజిటివ్గా వాడుకుంటే మన మేనిఫెస్టేషన్ ఈజీగా అవుతుంది. అయితే ఎలా వాడాలి, ఎలా వాడితే మనకి నెగిటివ్ వస్తుంది, ఎలా వాడితే పాజిటివ్ వస్తుంది, దీంతో దైవాన్ని లింక్ చేయాలా చేయకూడదా, చాలామందికి ఈ సందేహాలు కనపడతాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అని మనం అనుకున్నాం కదమ్మా. వాస్తవంగా మనం ఏది మాట్లాడితే అదే జరుగుతుంది. అలాగే మనకి దగ్గర బోల్డ్ టెక్నిక్స్ ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం. 999 టెక్నిక్, 777 టెక్నిక్, 555 టెక్నిక్, 111 టెక్నిక్ అని రకరకాల టెక్నిక్స్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నాయి. అంటే ఈ టెక్నిక్స్ ఏమిటి, ఏదో రకంగా మనసును తీసుకెళ్ళి యూనివర్స్తో మమేకం చేయటానికి. లా ఆఫ్ అట్రాక్షన్లో టెక్నిక్లు అనేది ఈ టెక్నిక్స్ ఫాలో అయితే ఈజీగా వచ్చేస్తుంది అంటాం. ఎందుకు చెబుతున్నామంటే వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కావట్లేదు కాబట్టి ఎంతసేపు ఈజీ మెథడ్లో చెబితే మనిషికి ఈజీగా అర్థమయ్యి ఏదో రకంగా వారు అనుకున్న గోల్ రీచ్ అవుతారని ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి అని చెప్తున్నాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది, మీ మనసు మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైతే 360 డిగ్రీల్లో మీరు మారారో, మీ అంతర్చేతన మనసుని మీరు కరెక్ట్గా విజువలైజేషన్ చేసుకున్నారో డెఫినెట్గా మీరు అనుకున్న గోల్ సాధించి తీరతారమ్మా. అంటే కష్టపడితేనే డబ్బు వస్తుందా, లా ఆఫ్ అట్రాక్షన్లో కూర్చొని మేనిఫెస్టేషన్ చేస్తే డబ్బు వచ్చేస్తుందని చెప్తున్నాం. అయితే దీనికి ఒకే ఒక్క మార్గం, ఇది కర్మభూమి, కర్మ చేస్తూ విజువలైజేషన్. అప్పుడు మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ మనకి ఈజీగా పనిచేస్తుంది. చాలామంది మీరేం చేయొద్దు, పడుకోండి, చక్కగా విజువలైజేషన్ చేయండి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే, వాస్తవానికి ఈజీగా డబ్బు వచ్చేమాట కరెక్టే. కష్టపడి ఎన్ని కోట్లు సంపాదిస్తావు? ఒక టాటా బిర్లా కానీ, మనం చాలామంది అనిల్ అంబానీ కానీ, ఇలా కొంతమంది ప్రముఖుల పేర్లు చూసుకుంటూ ఉన్నాం. అలాంటి ప్రముఖులు మరి కాయ కష్టం చేస్తే ఇన్ని కోట్లు సంపాదించారా? వాస్తవానికి కాదు కదా. అక్కడ వాళ్ళు వాడింది ఏమిటి, వాళ్ళ బ్రెయిన్ వాడారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యారు, ఫాలో అవ్వబట్టి ఇన్ని కోట్లు సంపాదించారు. మరి మనం ఏం చేయాలి? అసలు ముందు మన మేనిఫెస్టేషన్ 100% గన్ షాట్గా అవ్వాలంటే ముందు మీరు మారాలి, మీ మనస్సు మారాలి. అంటే పరిపూర్ణత కలిగి మీరు ఉండాలి. ఏంటా పరిపూర్ణత? లా ఆఫ్ అట్రాక్షన్ ఈజీగా అందుకోవటం ఎలా అనుకున్నప్పుడు మీరు మారాలి. మారటం మన చేతిలోనే ఉంది. అందరూ ఒకలాగే పుడతాం భూమి మీద. అంటే అనిల్ అంబానీ గారైనా, లేదు అబ్దుల్ కలాం గారైనా, అంటే అబ్దుల్ కలాం గారి గురించి మనందరికీ తెలుసు, 0 నుంచి హీరో అయిన వ్యక్తులు. ఇట్లా చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. ఎందుకు చెప్తున్నా వెళ్ళి, వీళ్ళందరూ 0 నుంచి హీరోలు అయిన వారు. అలాగే పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చేసిన వాళ్ళు కూడా చూసాం మనం. కారణం ఏంటి?
వీళ్ళ విజువలైజేషన్, వీళ్ళ ఆలోచన, వీళ్ళ బ్రెయిన్కి సరైన పని చెప్పలేదు, అందుకే వెనక్కి వచ్చారు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకోటి చెప్తుంది, వెలుగు నుంచి వెలుగుకి వెళ్ళటం ఒక థియరీ అమ్మ. అంటే వీళ్ళు గోల్డెన్ స్పూన్తో పుట్టి ఇంకా హైప్ వెళ్ళటం అనేది వెలుగు నుంచి వెలుగు నుంచి చీకటికి వెళ్ళటం ఒకవైపు. అంటే ఇలా మంచి వెలుగులో ఉన్నారు కానీ వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్గా లేదు, వాళ్ళు మళ్ళీ వెనక్కి బ్యాక్ వచ్చేస్తారు. ఓకేరా? అలాగే చీకటి నుంచి వెలుగుకి వెళ్ళటం ఒక టైపు. అంటే శాంతం జీరోలో ఉన్నాం అంటే మన చీకటి నుంచి వెలుగులోకి వచ్చిన వాళ్ళ పేర్లు ఇందాక మనం చెప్పుకున్నాం. మరి వీళ్ళందరూ జీరో నుంచి హీరోలు అయిన వారు చీకటి నుంచి వెలుగుకి వెళ్ళేవాళ్ళు. మనం ఈ దేంట్లో ఉన్నామో అనేది ముందు మనం క్వశ్చన్ చేసుకోవాలి. అంటే దీంట్లో ఈ మూడిట్లో ఈ నాలుగిట్లో దేనికి వర్తిస్తాం. కాబట్టి ఎందుకు అనంటే మీ ఆలోచన విధానమే మిమ్మల్ని ఉన్నతంగా తీసుకెళ్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. దీనికి అసలు ఇంకో వేరే పేరే ఉందిరా, ఆకర్షణ సిద్ధాంతమే. అంటే ఆకర్షించడమే అంతే. ఏన్ని ఆకర్షించాలి? ఆరోగ్యం కావాలా? ఆరోగ్యాన్ని. ఓకేరా? వివాహం కావాలా? అలాగే డబ్బు కావాలా? ఇది కావాలి అనేది లేదు లా ఆఫ్ అట్రాక్షన్లో. దీనికి ఒక ప్రత్యేకమైన పూజలు చేయక్కర్లేదు, ఇది చేయక్కర్లేదు. కానీ పూజలు చేస్తూ ఇది చేస్తే ఇంకా అద్భుతం. మరి చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ పూజలతో పని లేదని చెప్తున్నాం. కానీ నేనేం చెప్తున్నాను, పూర్వం రోజుల్లోనే ఋషులు మునులు లా ఆఫ్ అట్రాక్షన్ వాడారు అని చెప్తున్నాను. అదేలా? రాక్షసుడు కానీ ఒక దేవతలు కానీ రాజులు కానీ తపస్సు చేశారు అని చెప్పాం. రావణ బ్రహ్మ అనేక శివుడి గురించి తపస్సు చేశాడు. ఆయన గురించి తెలుసు, ఇంకా మనం చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు, పురాణాల్లో అందరికీ తెలిసిన వ్యక్తి. అయితే రావణ బ్రహ్మ ఎంత తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యారు. అంటే ఈ తపస్సులు ఏం చేశాడు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని, లేకపోతే ఓంకారం కానీ ఓం నమ శివాయ. ఆయన ఏం చేశారో పక్కన పెట్టు, ఒక దైవం గురించి పదే పదే తలవటం. అవును. మరి ఆయనకి లా ఆఫ్ అట్రాక్షన్ చేయమని మీరు చెప్పారా, నేను చెప్పానా? ఇవాళ వచ్చిందా లా ఆఫ్ అట్రాక్షన్? ఏనాడో ఉంది, ఇవాళ లేదు, ఏనాడో ఉంది. దేవతల దగ్గర నుంచి రాజుల దగ్గర నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. అంటే మనం ఏం చెబుతున్నాం ఇప్పుడు? ఏ పదాన్ని అయితే పదే తలుస్తామో అది మన దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తామని చెబుతాం. మరి వాళ్ళు పదే తలిసి భగవంతుడిని ప్రత్యక్షం చేసుకున్నారు. మరి అది లా ఆఫ్ అట్రాక్షన్ కాదా? మరి అది దైవంతో ముడిపడింది కాదా? ఇక్కడ కొత్తగా మనం చెప్తున్నామా అని ఆలోచిస్తే కాదు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీ ఇష్టమైన దైవాన్ని మీరు కొలుసుకోండి, కానీ దైవాన్ని కొలిసేటప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ వాడండి. ఏ దైవాన్ని అయితే కొలుస్తున్నారో ఆ దైవము మీకు అనుగ్రహించినట్టుగా ఫీల్ అవ్వండి. అక్కడి నుంచి మీరు కోరుకున్నది వచ్చినట్లుగా భావన చేయండి. ముందు మీరు 360 డిగ్రీస్లో మారండి. ఎదుటి వాడిని దూషించడం మానండి. ఎంతసేపు నిరంతరం పాజిటివ్ ఆలోచన. మీరు గోడకి బంతి విసిరితే అది ఎదురొస్తున్నట్టుగా మీరు ఏదైతే బయటకు వదులుతారో అదే మీకు వస్తుంది. ఎదుటి వాడు మంచి కోరతారో మంచి వస్తుంది, వాడి నాశనం కానీ చెడు కానీ కోరతారో చెడు వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇంతే. దీనికి ఓకే మనం అనేకమైన చెప్తూ ఉన్నాం, ఇంకా రాబో కాలంలో దీని గురించి వివరంగా చెప్దాం. వాస్తవంగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే వేరే కాదు, ఇవాళ కొత్తగా మనం ఆచరించటం లేదు. ఏనాడో ఉన్నదే, పూర్వీకులు చేసినదే ఇవాళ మనం చేస్తున్నాం. కాతే ఏంటంటే విధానం, చెప్పే విధానం తేడా అంతే తప్ప అది ఇది వేరు కాదు. మీరు కూడా చేయండి, భగవంతుడి కోసం తపస్సు చేయండి, ఏ దేవుడి కోసమైనా చేయండి, ఏ రూపంలో అయినా మీరు కొలవండి. రూపం వేరైనా భగవంతుడు ఒక్కడే అని చెప్పుకుంటున్నాం. మీరు సంకల్పం చేసి అదే రూపాన్ని భావించి పదే తలిస్తే మీ కోరిక తీరుతుంది. మనం పూజల్లో ఒకటి చెప్తుంటాను, మనం మీ మనసు అనే పుష్పాన్ని, మీ మనస్సుని పుష్పంగా మలచి భగవంతుడి పాదముల దగ్గర పెట్టండి. ఎందుకు భగవంతుడు దిగిరాడు? అన్నమయ్య చేసిందేంటి? మనసా వాచ కర్మణ ఆయన్ని ఊహించుకుని మమేకమై పాడాడు. అందువల్ల అన్నమయ్యను పట్టుకుని ఆయన పల్లకి మోసాడు భగవంతుడు. అంటే భగవంతుడు దిగొచ్చాడు. మరి ఇక్కడ భగవంతుడు ఎవరు అంటే భగవంతుడు వేరా, యూనివర్స్ వేరా అని మీకు ఈ పాటి సందేహం వచ్చి ఉండాలి. వాస్తవం కాదు. భగవంతుడు యూనివర్సు అంటే భగవంతుడు అనుగ్రహంతోనే యూనివర్స్ పుట్టింది. అలాగే పంచభూతాలు, నవగ్రహాలు, ముక్కోటి దేవతలు వీళ్ళందరూ కూడా భగవంతుడు ఆధీనంలో ఉన్న వాళ్ళే కదమ్మా. కాకపోతే మనం చెప్పేటప్పుడు వేరు చేసి చెప్తున్నాం. ఎక్కడైనా లా ఆఫ్ అట్రాక్షన్ వాడాలి, పూజలో వాడాలి, రియల్గా వాడాలి, ఈజీగా చిటికేస్తే వచ్చేస్తుంది ఏదైనా సరే. ఈ రోజు నాకు ఇది కావాలి అని అంటే వస్తుంది. మీకు అనసూయ స్టోరీ తెలిసే ఉండవచ్చుగా.
మీరందరూ ఈయనే ఉంటారుగా. అవును. మరి అటువంటి పతివ్రతా శిరోమణులు భగవంతుడిని శాసించారు. సావిత్రి స్టోరీ తెలుసుగా, యముణ్ణి సైతం భర్త ప్రాణములు తీసుకున్నాడు తెలివిగా. అక్కడ వాడింది ఏంటి ఆవిడ లాజిక్, ఆయన్ని భర్త ప్రాణాలు ఇవ్వను అంటాడు. సరే ఇది కాకుండా ఏదైనా కోరుకో అమ్మ అంటాడు. సంతానం కావాలని కోరుకుంది. ఓకే, అప్పుడు మళ్ళీ అడుగుద్ది ఎలా, సరే వెళ్ళిపోతా ఉండు. ఎక్కడికి వెళ్తాను, అప్పుడు దాకా మంచిగా నువ్వు ఎక్కడికి వెళ్తావు స్వామి అని అడుగుతుంది. అదేంటమ్మా ఇచ్చేసాను అంటాడు. ఏమి ఇచ్చారు మీరు, నాకు సంతానాన్ని ఇచ్చారు. ఒక పతివ్రతా శిరోమణి సంతానం కావాలంటే భర్త లేకుండా ఎలా కలుగుద్ది అని అడుగుతాడు. అడిగేసరికి యమధర్మరాజు కూడా నాలుగు కొరుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆయనలో ఆయనే నవ్వుకుని ఎంత మానవ కన్య అయినప్పటికీ ఎంత తెలివి గలది అని వెంటనే ఆశ్చర్యపోయి భగవంతుడు సైతం వెంటనే భర్త ప్రాణాలు తిరిగిస్తాడు. అక్కడ ఏం వాడింది ఆవిడ, లాజిక్ వాడింది, మ్యాజిక్ చేసింది. మరి మీరు కూడా లాజిక్ వాడండి, మ్యాజిక్ చేయండి. ఆ లాజిక్ ఏంటి, యూనివర్స్తో మమేకం అవ్వండి. ప్రతి క్షణం యూనివర్సు మీరు వేరు కాదు అనండి. పంచభూతాలతో మమేకం అవ్వండి. తెల్లారులేస్తే వాటర్తో, పంచభూతాల్లో ఒకటైన దానికి నిరంతరం 70% ఉన్న వాటర్తో మమేకం అవ్వాలి. భూమి మీద నడుస్తున్నాం, భూమికి కృతజ్ఞతలు చెప్పాలి. కరెక్ట్. అగ్నికి కృతజ్ఞతలు చెప్పాలి. అగ్ని లేనిదే మనం ఏమి ఆహారం తయారవ్వదు. మరి ఆకాశం లేనిదే మనకు నీడ రాదే, కాబట్టి మనకు గొడుగులాగా కాస్తుంది కదా ఆకాశం. మరి ఆకాశానికి కృతజ్ఞత చెప్పాలి, భూమికి కృతజ్ఞత చెప్పాలి, వాయువుకు కృతజ్ఞత చెప్పాలి. అంటే గాలి లేనిదే మనం బతికి ఉండమే. కరెక్ట్. కానీ అన్ని మర్చిపోతున్నాం మనం. ఎందుకని, గాలి ఎలా వస్తుంది, నీరెక్కడి నుంచి, వీటిల్లో పంచభూతాలలో ఏది లేకపోతే మనిషి మనుగడ ఉంటుంది. కానీ మీలో ఎక్కడన్నా కృతజ్ఞత ఉందా అంటే తెలియక, తెలుసుకుని ఇప్పుడు కనుక మీరు మారితే ప్రతి సెకను కృతజ్ఞత చెబుతూ పోతే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ చుట్టూనే తిరుగుద్ది. యూనివర్స్ మీకు పిఏగా మారుతుంది. మార్చి 29వ తారీఖున మనం ప్రారంభించబోయే ఆన్లైన్ క్లాసులకి ఎవరైతే ఈ ఆన్లైన్ క్లాసులో పాల్గొంటారో ప్రతినిత్యం నిత్య జీవితంలో ఏం చేస్తే మనకి ఉన్నత శిఖరాలను మనం అవరోధించగలం అనేది ఈ క్లాస్లో మనం చెప్పబోతున్నాం. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. 29 నుంచి 31వ తారీఖు వరకు జరుగుతున్న ఈ క్లాసులు చాలా అద్భుతంగా మన జీవితంలో పెను మార్పులను తీసుకొస్తాయి.